కృష్ణుడికి కనీసం బయటపడే వరకు ఏ ఆపద లేదు. కృష్ణుడికి కానీ కృష్ణుడి కంటే ముందు దేవకి గర్భంలో పుట్టిన వాళ్ళకి కానీ బయటపడే వరకు ఏ ఆపద లేదు. బయట పడగానే చంపేయడానికి మేనమామ సిద్ధంగా ఉన్నాడు. పరీక్షిత్తు పరిస్థితి మరీ ఘోరం, కడుపులో ఉండగానే వచ్చింది ఆపద. అక్కడ భగవంతుడు కడుపులో ఉన్న ప్రాణి ప్రార్థిస్తే కాపాడాడే మన్ని కాపాడ్డా. ఎలా ప్రార్థించాడండి? పోతన గారు పద్యాలు రాస్తాడు అద్భుతంగా. వ్యాసుని భావాలను ఎంత బాగా అనువదించాడంటే ఆ మహానుభావుడు. ఉత్తర గర్భంలో ఉన్నటువంటి శిశువు అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మశిరోనామకాస్త్రం వచ్చి అగ్నులు నిప్పులు కక్కుకుంటూ వస్తూ ఉంటే, తల్లి గర్భం మీద పడుతూ ఉంటే ఆ తేజస్సుకి తట్టుకోలేక, అగ్ని వేడికి తట్టుకోలేక బాధపడుతున్నాడు. ఎవరికి చెప్పాలో తెలియక, అసలు ఎవరికి చెప్పాలో అనే జ్ఞానం వచ్చింది ఆయనకి భగవంతుని ప్రార్థించాలని. కుయ్యిడ శక్తి లేదు ఉదరగోళము లోపలనున్నవాడ, కుయ్యిడ శక్తి లేదు ఉదరగోళము లోపలనున్నవాడ, దిక్కయ్యది తాననాథనని ఎప్పుడు తల్లి తలంప బిందు, దిక్కై